ప్రణవము. ఆనందం బ్రహ్మానందం. ముందుగా మన యొక్క ఆది గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి, ఆధ్యాత్మిక గురువైనటువంటి నా యొక్క ఆత్మక గురువైనటువంటి పరమేశ్వరుడికి, వెంకటేశ్వరుడికి, మహావతార్ బాబాజీకి, పరదేశీ అమ్మకు, మాస్టర్ సివి గారికి, ఎవరైతే ఈ యొక్క సిద్ధ విద్యను, బ్రహ్మ విద్యను, జన్మరహిత్య విద్యను అభ్యసిస్తున్నారో వారందరికీ నా యొక్క ఆత్మకోటి ప్రణామాలు. ఆనందం బ్రహ్మానందం. ఆనందం బ్రహ్మానందం. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు కొత్త వాళ్ళు, పాత వాళ్ళమ్మ? సార్ కొంతమంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు సార్. కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. ఓకే. పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. హ్యాండ్ రైస్ చేయండి. ముందు క్లాసులు వినింటారు కదా మీరు సార్వి, దయచేసి హ్యాండ్ రైస్ చేయండి. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. కృష్ణకుమారి గారు వినింటారు. 2, 3 విన్నారా సార్? మాధవులు గారు మీరు విన్నారా క్రియాయోగ క్లాస్? విన్నాను ఈ మధ్యనే కదా మీరు జాయిన్ అయ్యారు? అవును, మీ ఇదివరకే చేస్తున్నాం, మేము చాలా రోజులు చేస్తున్నాం క్రియాయోగ. సార్ క్లాస్ విన్నారా అని అడుగుతున్నాను. ఈ క్లాస్ యూట్యూబ్ లో చూశాను. యూట్యూబ్ లో చూసారా? ఓకే ఓకే. మీరు ఎప్పుడు చేస్తున్నారు క్రియాయోగము? మేము ఇప్పుడు కనీసం 4 సంవత్సరాలు అవుతుంది సార్ మేము చేయబట్టి. 6 సంవత్సరాలు అయిందా? 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అవుతుంది. ఓకే. యాక్చువల్లీ క్రియాయోగ సారాంశం ఏంటి? ఈ యోగము దేనికోసం? గమ్యస్థానం చేరటానికి, ఆ యొక్క ఆత్మస్థానం చేరటానికి ఈ యోగాలంతా, ఈ ప్రాణాయామం అంతా, నా స్వస్థానం చేరడానికి, నా సస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఇదంతా. 100%. ఈ జీవుడు ఎక్కడైతే అయితే మొదలయ్యాడో తిరిగి అక్కడ చేరుకోవడమే క్రియాయోగం యొక్క మెయిన్ మూల ఉద్దేశం. 100% కరెక్ట్ సార్ మీరు చెప్పింది. దీనిని లయ యోగము అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపాలు, కోటి ధ్యానాలు, తమోలయం, హిమాలయం, గర్భాలయం, ఆలయం, లయం. ఈ జీవుడు ఎక్కడికి వచ్చాడో తిరిగి అక్కడ చేరుకోవడమే లయ యోగము. కోటి ధ్యానాలకి ఈక్వల్ స్టేజ్ లయ యోగం. వెరీ గుడ్. క్రియ అంటే ఫస్ట్ దానికి అర్థం తెలుసుకుందాం. క్రియ అంటే పని, యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక అంటే జీవుణ్ణి జీవాత్మతో కలిపే పని. దట్ ఈస్ క్రియాయోగము. నిరంతరము చేయవలసిన పని ఇది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అనగా ఏమిటి? రామకృష్ణ పరమహంస అనగా ఏమిటి? ఎందుకు ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు? యోగానంద పరమహంస అని బిరుదిచ్చారు. వాట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ దట్ వర్డ్? ఎందుకు వాళ్ళకి ఆ బిరుదు ఇచ్చారు? దాంట్లో సారాంశం ఏంటి? ఈ యొక్క సారాంశం ఏంటి మనం తెలుసుకుందాం ఇవాళ. సో తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు బాహ్య శ్వాస లేదు మనకు, బాహ్య అంశం లేదు మనకు. నీటి మధ్యలో ఉన్నాం మనం. అందరూ అంటారు తల్లి యొక్క శ్వాసతో మనం శ్వాసించాము అని అంటారు.
ఒకసారి గమనించి చూడండి, తల్లి గర్భం ఉన్నప్పుడు మనకు నాభితో మాత్రమే కనెక్షన్ ఉంటుంది, వేరే ఎటువంటి కనెక్షన్ ఉండదు. తల్లికే మనకు నీటి మధ్యలో ఉంటాం మనం, ఉమ్మనీరు మధ్యలో ఉంటాం మనం. సో ఆ నాభి నుంచి ఈ ఫిజికల్ బాడీకి తయారు కావాల్సినటువంటి ముడి పదార్థం వస్తుంది, రక్తము, గ్లూకోజ్. తల్లి లోపల నుంచి అవన్నిటిని తీసుకుంటుంది అన్నమాట బిడ్డ. బట్ శ్వాస ఉండదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, లంగ్స్ పనిచేయవు. ఏ డాక్టర్నా అడగండి, హార్ట్ బీట్ తెలుస్తుంది కానీ లంగ్స్ బీట్ తెలియదు. లంగ్స్ మూమెంట్ ఉంటుంది కదా మనకు, బ్రీత్ తీసుకున్నప్పుడు వదిలేటప్పుడు, అది తెలియదు. మరి ఆ బిడ్డ ఆ సమయంలో ఎలా జీవించాడు? ఆ బిడ్డ అక్కడ సహస్రారముతో శ్వాసించాడు. ఇదే పరం, ఇదే బ్రహ్మాండం. దీన్ని ఏమంటారు? బ్రహ్మరంధ్రము. బ్రహ్మం స్థితమై ఉన్న స్థలము. బ్రహ్మాండం అంతా ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు. యావత్ జగత్తంతా ఈ ఇహంలో, ఈ పరంలో ఏదైతే ఉందో ఇహం అంతర్ముఖంగా అదే ఉంది. ఈ పిండంలో ఏదైతే ఉందో అండంలో అదే ఉంది, అండంలో ఏదైతే ఉందో పిండంలో అదే ఉంది. ఈ బ్రహ్మాండం అంతా ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి హంసించేవాళ్ళు, హంస అంటే సంస్కృతంలో శ్వాస, హంస చేసేవాళ్ళు, హంస జపము చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళని పరమహంసలు అని పేరు వాళ్ళకి నామకరణం చేశారు. యోగానంద పరమహంస. ఇప్పుడు కుటాలం పీఠాధిపతి కూడా, ఆయన కూడా సిద్ధేశ్వరానంద స్వామి భారతి గారికి పరమహంస అని కూడా మంచి బిరుదు ఇచ్చినారు. సో ఆయన్ని నడిచే భగవంతుడు అని కూడా పిలుస్తుంటారు. మరి మనం కూడా తయారు కావాలి కదా, మనం కూడా అలా తయారు కావాలి. నడిచే మన పత్రిక మనకి ఏం చెప్తారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. సో గాడ్స్ లా జీవించాలి కదా. మన గురువు గారు చెప్పిన వాక్యాన్ని మనం ఆచరణలో పెట్టాలి కదా. ఒక గాడ్ ఎలా శ్వాసిస్తాడు? ఒక మనిషి అనే వ్యక్తి నాసికతో శ్వాసిస్తాడు. సో ఒక భగవత్ స్వరూపం అనే వ్యక్తి, భగవత్ తత్వం గ్రహించిన వ్యక్తి సహస్రారముతో హంస జపము చేస్తాడు. ఇది చెప్పాడు ఒక మహానుభావుడు, ఆయన్ని జీసస్ క్రైస్ట్ అని అంటారు. ఆయన ఏం చెప్పాడంటే, నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, నీవు దైవరాజ్యంలోకి వెళ్ళాలంటే చిన్న పిల్లవాడికి అయితే గాని దైవరాజ్యంలోకి ప్రవేశించలేమని చెప్పాడు. సో మనం ఏ చిన్న పిల్లవాడి కావాలి? తల్లి గర్భంలోని చిన్న పిల్లవాడి కావాలి. అప్పుడు మనకు సంపూర్ణ జ్ఞానం ఉంది. నాకు చావు లేదు, నాకు ఎన్నో జన్మలు ఉన్నాయి, ఈ జీవితం ఒక ఆట, ఒక పాట. సో నా జీవితంలో హాయిగా జీవితం జీవించడానికి వస్తున్నాను. ఈ భూమి మీద రావడం అంటే అంత ఆశామాష కాదు, అంత సాహసం ఉంటే గానీ భూమి మీదకి రాలేరు. ఎందుకంటే ఎంతో శక్తి యుక్తులు ఉన్న మనము ఆ శక్తి యుక్తుల్ని పక్కన పెట్టి ఈ మాయ ప్రపంచంలోకి వస్తున్నామంటే ఎంత సాహసపుత్రులు మనం. భూమి మీద పుట్టడమే ఒక సాహసం. నా దృష్టిలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు వెళ్ళటం హాస్టల్ అనిపిస్తుంది నాకు. అంత ఆషామాషి కాదు భూమి మీద రావడం అంటే. ఎంతో మంది మాస్టర్లు, దేవతలు పైపైనే ఉండిపోతారు, భూమి మీద రావడం భయపడతారు. భూమి మీదకి వస్తే ఇరుక్కుపోతాయేమో, రాలేనేమో, నా మూలానికి రాలేనేమో. సో మనందరూ కూడా సాహస పుత్రులమే మనం అంతా. సో ఆ మూలానికి, ఆ మూల శ్వాసతో, ఆ తల్లి గర్భంలో ఉన్న శ్వాసతో, ప్రాణముతో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, శ్వాస వేరు, ప్రాణము వేరు. మనం బాగా అర్థం చేసుకోవాలి విషయం. శ్వాస వేరు, ప్రాణం వేరు. ఇప్పుడు వాయుమండలము ఎంతవరకు ఉంది? ఈ వాయుమండలం అనేది ఎంతవరకు ఉందమ్మా ఈ భూమి మీద? కొంచెం ఎత్తు వరకే సార్, ఆకాశంలో మళ్ళా ఉండదు, తగ్గిపోతుంది కదా. మరి ప్రాణము, ప్రాణశక్తి అనేది అంతటా వ్యాపించి ఉంది. ప్రాణశక్తి మూలం ఏది?
విశ్వం నుంచి వస్తుంది అంటారు ప్రాణశక్తి. విశ్వాండంలో ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వంలో ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఉమ్. సూర్యుడి నుంచే. సూపర్ సూపర్ సార్. ఏ సూర్యుడు? అది కూడా చాలా దండిగా కోట్లలో సూర్యులు కూడా ఉన్నారంటారు కదా సార్. సో ముఖ్యంగా ఒక సూర్యుడు ఉన్నాడు, ఆయన పేరు అల్షియోన్. అల్షియోన్ అంటే మనకు తాత. ఈ మన సూర్యుడికి తండ్రి కాదు, తాత ఆయన. మన యొక్క సూర్య కుటుంబం ఉంది కదా, ఇటువంటి సూర్య కుటుంబాలు 22,000 సూర్య కుటుంబాలు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి. అంత పెద్ద ఆయన, అంత పెద్ద నక్షత్రం ఆయన. ఆయన నుంచి, ఆ వెలుగు నుంచి బబుల్స్ గా ప్రాణశక్తి రిలీజ్ అవుతుంది మనకు. అక్కడ చూడండి, సూర్యుడి లోపల ఏముంటుంది? కామన్ గా హాట్ గా ఉంటుంది కదా, అందుకోసమే ప్రాణం కూడా హాట్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చనిపోయిన వ్యక్తిని పట్టుకుంటే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. మరి నిద్రపోతున్న వ్యక్తి పట్టుకుంటే వెచ్చగా ఉంటుంది. అంటే ప్రాణము వేడి తగ్గిపోతే ఒంట్లో ఏ వేడి? వేడిలో 2 రకాల వేడి ఉన్నాయి. దుర్గంధంతో వచ్చే వేడి ఒకటి, ప్యూర్ వేడి ఒకటి. ప్రాణశక్తితో వచ్చే వేడి వేరు, దుర్గంధాలతో. ఇప్పుడు మనం వ్యర్థాలను అన్నిటినీ ఒక బాక్స్ వేసి పెడితే అక్కడ ఒక ఉష్ణం జనిస్తుంది, ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ వేడి వేరు, మనం ఇక్కడ గుర్తించాల్సింది. మెయిన్గా వేడి ఎక్కువైతే చాలా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం. వ్యర్థాలతో వచ్చే వేడి వేరు, ప్యూర్గా వచ్చే వేడి వేరు. మనకు ప్యూర్గా వచ్చే వేడి కావాలి, ఆ శుద్ధాత్మ నుంచి వచ్చే వేడి మనకు కావాలి. వేడి తగ్గిపోయిందా ఒంట్లో రోగగ్రస్తం అవుతుంది శరీరం. మీరు గమనించి చూడండి, పక్షవాతం ఇచ్చిన వ్యక్తి పట్టుకొని చూడండి, ఆ పెరాలసిస్ వచ్చిన పార్ట్ అంతా చల్లగా ఉంటుంది, ఒక పార్ట్ హార్డ్గా ఉంటుంది, ఒక పార్ట్ చల్లగా ఉంటుంది. ప్రాణశక్తి లేకపోతే సో శిథిలం అయిపోతుంది. సో మనం చూడండి, ప్రాణ ఆయామం అంటే ఏంది? ప్రాణ ఆయామం అనగా ఏంటి? ప్రాణశక్తిని పెంచడము, దీర్ఘించడము. సో ప్రపంచమంతా చెబుతుంది ప్రాణాయామం అంటే ఈ ముక్కులో గాలి పీల్చుకోండి, ఈ ముక్కులో గాలి వదలండి అంటుంది. ఇది శ్వాసాయామము, ఇది ప్రాణాయామం కాదు, ఇది శ్వాసాయామం. మనం తల్లి గర్భం నుంచి బయట వచ్చిన తర్వాత బయటి గాలి పీల్చడం తోటి వచ్చింది ఈ శ్వాస. ఇది హిడా పింగళ నాడులకు సంబంధించిన శ్వాస. బాహ్య నాడి శోధన అంటారు. బాహ్యమైన నాడి అంటే కంటికి కనిపించే నాడి శోధన అంటారు. సో కంటికి కనిపించని నాడులు ఉన్నాయి. మన పత్రిక చెప్పారు కదా, మన శరీరంలో 2,72,000 నాడులు ఉన్నాయి. మరి ఈ నాడులు ఎక్కడున్నాయి? ఈ ఫిజికల్ బాడీలో లేవు, ప్రాణమయ శరీరంలో ఉన్నాయి ఇవన్నీ కూడా, ప్రాణమయ శరీరము. సో మనం చనిపోయేది ఈ శరీరమే, కానీ ప్రాణమయ శరీరానికి చావు లేదు. అది దానికి ఫ్రీక్వెన్సీలో అది లైఫ్ లీడ్ చేస్తుంది. ఎక్కడ ఏమి వస్తున్నాయండి స్వామి? ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ వాయిస్ క్లారిటీ లేదు. రైట్. సో మన కర్మాస్ అన్ని కూడా మనకు ప్రాణమయ శరీరంలో ఉంటాయి. ఈ జన్మలో చేసిన పుణ్యము, ఈ జన్మలో చేసిన పాపము మరో జన్మకి ఎలా వస్తుంది, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే, ఫిజికల్ బాడీ వదిలేటప్పుడు మనం ఈ ప్రాణమయ శరీరంలో ఎంత వ్యర్థాలతో మనం ప్రాణం వదులుతామో అంత వ్యర్థాలతో మళ్ళీ పుడతాము. వ్యర్థము అంటే ఏమిటి? వాతము, పిత్తము, కఫము.
వాత పిత్త కఫాలతో చెత్తని పెంచుకొని మనం ప్రాణం వదిలామంటే అదే వ్యర్థాలతో మళ్ళీ పుడతాము. జీవించి ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పారు. ఈ దీపం ఉండగానే ఆ ఇల్లు చక్క పెట్టుకోవాలి. మనం ఎక్కడికైతే వచ్చామో ఆ ఇల్లుకి చక్క పెట్టుకోవాలి. మనం ఆ ఇంటి గురించి తెలుసుకోవాలి. మనం ఈ భూమి మీద యాత్రికులు మాత్రమే. ఇది మన మస్తిష్కంలో ఎప్పుడు పెట్టుకోవాలి. మనం ఒక యాత్రకు ఎందుకోసం వెళ్తామమ్మా? ఒక యాత్రకు ఎందుకోసం వెళ్తాము మేడం? అక్కడ ఉండే ప్రదేశాలను చూడడానికి, ఆనందించడానికి, తీసుకునేదానికి, అక్కడ ఉండే ప్రకృతిలో ఉండే కదా. అలానే ఈ మూగు బండి మీద మనం యాత్ర చేయడానికి వచ్చాం. మరి యాత్రకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? యాత్రలో ఎంజాయ్ చేయాలి. ఆ ప్రదేశాలను, ఆ వాతావరణాన్ని, ఆ ప్రతి సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయాలి. ఆనందిస్తున్నాను ఎప్పటికప్పుడు. అది మర్చిపోయాం మనం. ఎలా మర్చిపోయామో చెప్తాను ఇప్పుడు. ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయటకు వచ్చామో, బయటకు ఎప్పుడు పీల్చామో అప్పుడే మనం మర్చిపోవడం మొదలైంది. ఇది మాయ అనేది. మాయ ప్రపంచంకి వచ్చాము మనం కదా. ఆ మాయ అనేది మనలోకి ఎలా వచ్చిందంటే, బయట గాలి పీల్చడంతో మనకు మాయ అనేది ఎంటర్ అయ్యింది మన లోపలికి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడంటే, స్పర్శాన్ కుర్త బహిర్బాహ్య అంటే స్పర్శించే వాటిని బయట విడిచిపెట్టు, నాసాభ్యంతరచారిణి ముక్కు వెనక అభ్యాసం చెయ్యి. ఏం చెప్పాడు? మన శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము. పంచ ప్రాణాలలో ప్రాణం తీసుకెళ్లి అపానం కలుపు, అపానం తీసుకెళ్లి ప్రాణంలో కలిపి సమానం చేయమని చెప్పాడు. ఆ సమాన వాయువు చేసినప్పుడు మాత్రమే మన లోపలటువంటి వాతము, పిత్తము, కఫము బ్యాలెన్స్ అవుతుంది. ఏ రోగం రావాలన్నా మనకు వాత, పిత్త, కఫాలు తక్కువ ఎక్కువ అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తాము. ఈ మూడింటి మనం ఎప్పుడు సమపాలనలో ఉంచుతామో భౌతికంగాను, మానసికంగా గాను, బుద్ధి పరంగా కూడా మనం పర్ఫెక్షన్ గా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, వరి ఉంది. వరిలో నీరు ఎక్కువ పెడితే ఏమవుతుంది? వరి మునిగిపోయేది. నీరు పెడితే ఏమవుతుంది? పాడైపోతుంది కదా. అలానే మన శరీరంలో ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా శరీరం పాడైపోతుంది. తద్వారా మనకు మానసిక రోగాలు వస్తాయి, శారీరక రోగాలు వస్తాయి. పిచ్చి అంటారు కదా, ఆ కఫం బ్లాక్ అయిపోతుంది. ఆ కఫము పచ్చగా తిరిగి బ్రెయిన్లో స్ట్రక్ అయిపోతుంది, పిచ్చి వస్తుంది. సో మనం జీవించున్నంత వరకు ఈ ప్రాణాయం బాగా రుద్దాలి. ఈ దేహానికి లోపల అంతర్ముఖ దేహానికి కూడా మురికి పట్టి ఉంది. దానికి రుద్దితేనే మురికి వెళ్తుంది. రుద్దనితే ఇప్పుడు పాత్ర ఉంది. పాత్ర వంట చేస్తాము. తిరిగి వంట చేయాలంటే పాత మురికి తీస్తాం కదా. ఊరికైనా తిప్పి కడిగి పెడతామా? రుద్ది కడుగుతామా? అలానే మనం మళ్ళీ ధ్యానం చేయాల్స్తున్నాము. సో కాసంతసేపు ధ్యానం చేస్తున్నాము, కాసంతసేపు యోగం చేస్తున్నాము, మళ్ళీ ప్రాపంచికంగా వెళ్తున్నాము. ప్రాపంచికమైన చెత్త అంతా వేసుకుంటున్నాము. మనం ఎలా పడుతుంది మన ప్రాపంచికమైన చెత్త అంటే, ఈ ప్రాపంచికమైన వ్యక్తులతో కలిసినప్పుడు, ప్రాపంచిక దృష్టి వెళ్ళినప్పుడు అక్కడ భావనలు, అక్కడ ఆలోచనలు, వాళ్ళ యొక్క స్వభావంతో మన నాసికతో పీల్చడంతో, అంటే కలుముషమైన వాతావరణం పీల్చడంతో మన బ్రెయిన్ అంతా కూడా కలుముషం అయిపోతుంది. సో మనం ఎలా అయితే రోజు ఇల్లుని స్నానం చేస్తామో అంతర్ముఖ దేహాన్ని కూడా శుభ్రం చేయాల్సిందే. అది ఆ శాస్త్రం అని చెప్పలేదు మనకు. ఇంతవరకు మనకి నేను నేర్పించాలంటే బాహ్యమైన దేహాన్ని, భౌతికమైన ఇల్లుని మాత్రమే శుద్ధి చేయండి అని నేర్పించారు. సో మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు లోపల శుద్ధి జరపాల్సిందే. శుద్ధి చేసే కొద్దికి మనలోని వ్యర్థాలు తొలగిపోతాయి, ఆనందం వస్తుంది,
ఆత్మ జ్ఞానం వస్తుంది. ఈ జీవుడు ఎక్కడైతే వచ్చాడో తిరిగి అక్కడ చేరుకుంటాడు. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో నష్టాలు పోతుంటాం. అన్నిటికీ తటస్థంగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. ఇది ఎంత ఆట కదా అని జ్ఞానంతో ఉంటాడు, ఎరుగుతూ ఉంటాడు. డిటాచ్మెంట్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. దేంతో డిటాచ్మెంట్ అంటే ఫస్ట్ నీతో నీవు డిటాచ్మెంట్ అవుతావు, నీ దేహంతో డిటాచ్మెంట్ అవుతావు, నీ ప్రాణమయ శరీరంతో డిటాచ్మెంట్ అవుతావు. నువ్వు ఆత్మ సాక్షిగా ఉంటావు. అది ఏకైక మార్గము, అతి సులువైన మార్గము. క్రియాయోగం ద్వారా అతి సులువుగా అందుతుంది, అది అతి సునాయాసంగా అందుతుంది. ధ్యానం తర్వాత ఉన్న స్థితియే సమాధి స్థితి. సమాధి స్థితి, సమాధి అంటే ఏంది? వాటి సమాధి భూమిలో పూజ పెట్టమా సమాధి? సమాధి మీన్స్ ఫస్ట్ ఏమొస్తుంటే సవికల్ప సమాధి వస్తుంది. సవికల్ప సమాధి అంటే సర్వ ప్రశ్నలకు సమాధానం పొందే స్థితియే సవికల్ప సమాధి. తర్వాత వస్తుంది నిర్వికల్ప సమాధి. ఇంకా ఏ విషయం పట్ల డౌట్స్ లేవు, తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది తెలుసుకుంటే గనుక ఇంకేమి తెలుసుకో అవసరం లేదు, అంతటా నువ్వే ఉంటావు. సమాధి మీన్స్ ఆదికి సమమైన స్థితియే సమాధి. ఆది అంటే యావత్ సృష్టితో నీవు ఈక్వల్ అయిపోతావు. ఈక్వల్, ఆదియు నీవు ఈక్వల్ అయిపోతావు. దట్ ఈస్ ఆది, దట్ ఈస్ ఫైనల్ స్టేజ్. దానికి ఏకైక మార్గము క్రియాయోగముతో అతి సునాయాసంగా చేరుకుంటాము. ఇది ర్యాకెట్ ప్రయాణము. క్రియాయోగము ర్యాకెట్ తో వెళ్ళే జర్నీ. ఈ భూమండలం మీద 1,25,000 యోగ పద్ధతులు ఉన్నాయి. ఇందులో అగ్రగామి మూలాన్ని తీసుకెళ్లేది, అతి సునాయాసంగా తీసుకెళ్లేది ఈ యోగం అని చెప్పింది ఆది శంకరాచార్యులు. ఈ బ్రహ్మ విద్యను, ఈ క్రియా విద్యను ఆది శంకరాచార్యులు చెప్పారు. ఈ విద్య గురించి, ఈ విద్యతోటే ఈ జీవుడు ఎక్కడైతే వచ్చారో తిరిగి అక్కడ చేరుకోవడానికి అతి సునాయాసమైన విద్య, సులువైన విద్య బ్రహ్మ విద్య. రైట్. నేను చెప్పిన విషయాలు ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? సార్ మీరు ముందు చెప్పినట్టు ఇలా ఫింగర్స్ పెట్టుకోవడము, ఆ తర్వాత బబుల్స్ చేయడము, శ్వాస తీసుకోవడం, వదలడం, ఇవన్నీ చేస్తున్నారు సార్. అయితే చేయక నాకు ఏదైతే వాసన తగ్గిపోయింది సార్. అది ఎందుకో ఏం అర్థం కాలేదు. అది బయట వాసనలు తగ్గుతాయి, వాంఛలు తగ్గిపోతాయి. మనకు ఫస్ట్ ఈ వాసనలు తగ్గిపోతాయి. ఇదే చెప్పాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. బయట వాసన నాకు బయట వాసన రావు. నాకేమన్నా అట్లా తేడా అయిందని తెలియలేదు. నాకు అంతర్ముఖ వాసనలు వస్తుంటాయి. అంతరంగం నుంచి అద్భుతమైన వాసనలు వస్తుంటాయి. అసలు ఈ భూమండలం మీద అటువంటి వాసనలు ఎప్పుడు చూసిండే మనం. అటువంటి అంతర్ముఖ వాసనలు వస్తాయి మనకు. కరెక్టే, ఏం కాదు. కరెక్టే, 100% కరెక్టే. అందరూ ఏదో వాసన వస్తుందంటే నాకేమో అనుకోండు, ఏమైంది నాకెందుకు రావడం లేదు, నా ముక్కుకి ఏమైంది. అలా కాకుండా మామూలు టైంలో కూడా ఇక్కడి నుంచి అనిపించకుండా నాకు ఇక్కడి నుంచి తెలుస్తూ ఉంటుంది సార్ శ్వాస. ఇక్కడ నుంచి కళ్ళు మూసుకుంటే నాకు బాగా ఫ్లో తెలుస్తుంది సార్. ఈ భాగం నుంచి నేను తీసుకుంటా అన్నట్టు ఇక్కడ నుంచి కనపడదు. అది గమనించినాను సార్. 100%. సో ఇది చెప్పాడు కదా శ్రీకృష్ణుడు, స్పర్శాన్ కుర్త అంటే స్పర్శించే వాటిని బయట విడిచిపెట్టేసేయండి. ఈ వాసనతో పట్టుకుంటే మనం వాంఛలతో ఉంటాం. మనం నాసికతో వచ్చే వాసన పట్టుకున్నామంటే వాంఛలతో ఉంటాం మనం. సో ఈ వాంఛలు వదలంటే ఈ నాసికతో శ్వాస తీసుకునే ధ్యాసను విడిచిపెట్టి అంతర్ముఖ ధ్యాసతో అనుసంధానమైనామంటే, ఆ మూలముతో అనుసంధానమంటే అంతరంగంగా ఎదుగుతాం మనం. అంతర్స్థితిలో ఉంటాం మనం పూర్తిగా. ధ్యానము చేయడము కాదు, ధ్యానము జరుగుతుంది. నిత్యము ధ్యాన స్థితిలో ఉంటాం మనం. నిత్యము
సో మీరు క్రియ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైందమ్మా? అప్పుడే 1.5 month సార్. అంటే అక్కడి కదా. నుంచి వచ్చినాక మనము అంతకుముందు మీరు చెప్పినప్పుడు అప్పుడప్పుడు చేసేదాన్ని కానీ రెగ్యులర్ గా కాదు. ఎప్పుడైతే మనం అరుణాచలం నుంచి వచ్చినామో అప్పుడు స్టార్ట్ చేసినాం సార్. వెరీ గుడ్. సో మీలో ఈ 1.5 month ఏ రకమైన మార్పులు వచ్చాయమ్మా? ఆలోచనలు తక్కువ సార్. ఆలోచన అనేవి కూర్చుంటే అనిపించదు సార్. లాభం అది. హెల్త్ పర్పస్ గా కూడా డెవలప్ అయింది సార్. ఏం డెవలప్ అయింది? ఆరోగ్యపరంగా కూడా బాగా ఇంప్రూవ్ అయింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆరోగ్యం అనేది చాలా చిన్నది. ఇది అనంతమైన బ్రహ్మాండమైన ఈ ఆత్మ, ఈ దేహ ఆత్మస్థితిలో ఈ దేహం ఎక్కడది, ఏ పాటిది? కొండంత ఆత్మ, రవ్వంత దేహం ఇది. కొంచెము గురువులతో అంటే బాబాజీతో ఒక మాట్లాడడం అనేది అంటే నేను కళ్ళు మూసుకొని ఏదన్నా ఒక థాట్ అనుకోవడం, బాబాజీకి చెప్పుకోవడము, ఆయనతో దగ్గరగా అయినట్టే అనిపిస్తుంది సార్ నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సో ఇంకా దీంతో మనకు చాలా అడ్వాన్స్ క్రియలు ఉన్నాయి. మనకు అడ్వాన్స్ క్రియలు. క్రియల్లో ఇన్ఫినిటీ క్రియ, గమనిక ప్రాణాయామ క్రియ, గది ప్రాణాయామ, హనుమాన్ క్రియ, విశ్వ ఆశీర్వాద క్రియ, అట్లా యోగంలో ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇప్పుడు ఇవ్వను అంతా, ఇప్పుడు నేర్పింది. మీరు ఇందులో బాగా నిష్ణాతులు అయితే, నాడి శుద్ధి బాగా జరిగితే, మిమ్మల్ని చూసి మీరు నిస్వార్థత్వాన్ని గమనించి యోగత్వానికి దీనికి అర్హత ఉందో లేదో చూసి ఇది ఇస్తాం ఇన్ఫినిటీ క్రియ. సో అది సమాధికి ఈజీగా, అంటే ఆ లోపల ఎప్పుడు జాయ్ జాయ్, ఆనంద స్థృతి, ఆనంద స్థితి, రమితే చిత్తం నందతి వస్తుంది, నందతి ప్రాప్తం అవుతుంది. ఆ నందతి కోసమే అంతా ప్రయత్నం ఈ జీవుడు. ఇంక వేరే ఏమైనా ఉందా? నందతి మీన్స్ ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, పరిపూర్ణానందం. తెలిస్తే మోక్షము, తెలియకున్న బంధం. చెప్పండి సార్. చిన్న మీరు చెప్పారు కదా స్వామి, ఇప్పుడు మీరు చెప్పేది సిద్ధయోగమా లేక క్రియాయోగమా? రెండు ఒకటే. రెండు ఒకటేనా? అదే క్రియా, మేము సిద్ధయోగం ద్వారా నేర్చుకున్నాము ఇప్పుడు మీరు చెప్పేటువంటి గొంతుని తీసుకునేది. కానీ క్రియాయోగం అనగా 12 స్టెప్పులతో చేసేది యోగానంద భారతి స్వామి చెప్పినటువంటిది క్రియాయోగం. అది నేర్చుకున్నాము, ఇది నేర్చుకున్నాము, రెండు చేస్తున్నాము. రెండు ఒకటి. ఇప్పుడు లోయర్ స్టెప్ నుంచి నేర్పిస్తారు. అయితే అక్కడ ఏమంటే ఆ డిజైన్ చేసింది భూమి లోయర్ డైమెన్షన్ ఉన్నప్పుడు డిజైన్ చేశారు. అప్పుడున్న కాలానికి అప్పుడు కరెక్ట్ యాక్చువల్. అది ఇప్పుడు భూమి హైయర్ డైమెన్షన్, అది దాన్ని ఎవరు గుర్తించట్లేదు. ఇంకా వాళ్ళ పాత మోసలో అట్లే వస్తున్నారు. భూమి ఫ్రీక్వెన్సీ మారింది, ఇప్పుడు టెక్నాలజీ మారింది, యోగ స్థితిని కూడా మార్చుకోవాలి. కాకపోతే వాళ్ళు పాత పద్ధతిని అట్లా ఫాలో అవుతుంటారు. మనం వాటిని అన్నింటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం అవసరం, ఈ కాలమైన పరిస్థితికి ఏం అవసరం, దాన్ని గ్రహించి. ఇప్పుడు ఆంజనేయ స్వామి క్రియ అన్నారు, ఇంకేదో అన్నారు ఇప్పుడు 3. అవి ఇప్పుడు ఇందులో చెప్తారా స్వామి మరి మీరు? ఇప్పుడు ఇట్లా పబ్లిక్ గా చెప్పలేమంతా, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. లేదండి, మీరు అట్లా పబ్లిక్ కాకుండా మీ కలమన్నా కలుస్తారు. తిరుపతిలో అండి నేర్చుకుంటారు. సో ఎందుకంటే మాస్టర్ ఇవ్వాలి, వాళ్ళు ప్రాణం మీద గ్రిప్ కావాలి. వాళ్ళకి ఉన్న వాళ్ళకి ప్రాణం మీద బాగా గ్రిప్ దొరికితే తర్వాత వాళ్ళకి మనం నేర్పిస్తాం. వజ్రకాయమవుతుంది శరీరం. చాలా ఉన్నాయి క్రియలు, చాలా ఉన్నాయి. చేస్తూ పోతుంటే విషయాలు బయటపడుతున్నాయి. శివుడు ఎందుకు స్థూలాలను పెట్టుకున్నాడు, శివుడు ఎందుకు డమరకం పెట్టుకున్నాడు, శివుడు ఎందుకు తర్పణం పెట్టుకున్నాడు,
శివుడిని 3 పట్టీలు పెట్టుకున్నాడు. వీటికంతా యోగార్థాలు ఉన్నాయి, అన్ని సింబాలిక్స్, వాటికంతా యోగ రహస్యాలు ఉన్నాయి. అది రైట్. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే సార్. మాకు ఒక స్టెప్స్, ఫస్ట్ కొన్ని స్టెప్స్ చెప్పారు కదా సార్, దాని తర్వాత ఏం చేయాలి అని సెకండ్ స్టెప్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అది మీకు పర్సనల్ గా చెప్తానమ్మా, ఇంకా పబ్లిక్ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ అయితే స్టెప్ ఫస్ట్ స్టెప్స్ కొన్ని చెప్పండి సార్, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. సార్ మీ నంబర్ కూడా చెప్పండి సార్, చెప్తే మేము పర్సనల్ గా కలుస్తాం. నెంబర్ చూసుకోండి సార్. 95 చెప్పండి. 738 95 738 73 738 అయినాక మళ్ళీ 73. అవును, 958 958 8 8 సార్. 9573873958. ఎస్, అంతేనా స్వామి? అంతే అంతే. ఏ టైంలో ఫ్రీ ఉంటారో చెప్తే అది కూడా చేస్తాం. ఫోన్ చేయండి, నేను ఎప్పుడు ఎక్కడ నాకే తెలియదు కదా. రైట్, కాసంతసేపు క్రియాస్ చేద్దాం. సో చిన్న పిల్లలు అయిపోదాం. చిన్నతనంలో ఎంత ఆనందంగా ఉన్నామో ఆ స్థితిని పొందాం. ఫస్ట్ ఇలా ఈ యొక్క ఉంగరం వేలుకు పుట్ట చివరి గనుపు వద్ద ఈ యొక్క బ్రొటన వేలును టచ్ చేయాలి. అది చూడు, మధ్య వేలికి రింగ్ ఫింగర్ మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి మనకు బ్రొటన వేలును చివరి గనుపు వద్ద చూడండి, అది పట్టుకుంటే నాగుపాము పొట్టని పట్టుకుంటూ కనిపిస్తుంది. నాగుపాము పొట్ట ఎలా ఉంటుంది చూడండి, పాము పొట్ట ఎలా ఉంటుంది అలా కనిపిస్తున్నాడు. దీని నాగురు దత్త సంబంధించిన వాయువు ఆవిడ పనిచేస్తుంది. మనకి ప్రాణవాయువుకి సంబంధించిన వాయువు ఇది. చూడండి అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అది అక్కడ హార్ట్ బీట్ తెలుస్తుందా? హార్ట్ బీట్, హార్ట్ ఎలా కొడుతుందో అలా కొడుతుంది స్పష్టంగా. ఈ ముద్ర నేను ఎవరిని ఇస్తున్నామంటే, ఆయన పేరు నిఖిలేశానంద గురుగిరి. ఆయన వయస్సు 2000 సంవత్సరాలు. ఆయన ఇచ్చాడు ఈ ముద్ర, ఇచ్చారు. ఈ మహానుభావుడు ఈ ముద్ర ఇచ్చాడు, అద్భుతమైన ముద్ర. ఇవి ఒక్కడే ప్రాక్టీస్ చేస్తే జీవితంలో హార్ట్ ప్రాబ్లం కాదు. ఎట్లా కూర్చుందాం. ఎస్, అందరూ గమనించండి ఒకసారి. ఇలా చిన్నతనంలో పిల్లలందరూ ఇలా చేశారు. ఒక భగవత్ స్వరూపులైన భగవంతుడు ఎందుకు అలా చేస్తున్నాడు, దానికి సైన్స్ ఏంటి, అద్భుతంగా ఉంది. మీకు దాని గురించి వివరిస్తాను. కాస్త మనం ప్రాక్టికల్ చేద్దాము. లాంగ్, డోంట్ షార్ట్, లాంగ్ చేయండి. కళ్ళు మూసుకుని చేద్దాం. బ్రెయిన్ లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ జారిపోతాయి. ఒక పూజ చేసే ముందర మనము శుద్ధి చేసుకోవాలి.
ఆ పాత వస్తువులు తీయేస్తాం. అలానే యోగం చేసే ముందర పాత వాసనలు, పాత చెత్తని తీసేయాలి. దానికి ఈ టెక్నిక్. అందుకోసమే పుట్టిన బిడ్డ నుంచి 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లవాడి వరకు ఇది క్రియ చేస్తూ ఉంటారు. వాళ్ళు దైవంతో ఉంటారు కనుక, దైవ ప్రేరణతో ఉంటారు కనుక అనేదా భావించొద్దండి. ఇది ఏదో అహంకారంతో ఉన్న వాళ్ళు చేయలేరు దీన్ని. నిరంకారంతో ఉన్న వాళ్ళు హాయిగా చేస్తారు. సిల్లిగా అనిపిస్తుంది, చాలా పవర్ఫుల్ ఇది. రిలాక్స్. ఏమి జరుగుతున్నా సాక్షిగా గమనిద్దాం. ముక్కుల పైన నవ్వు వస్తుంది, దురదలు పుడుతుంటాయి, మొహమంతా వైబ్రేషన్ తో అద్భుతమైన అనుభవం ఎదురవుతుంది. సహస్రారం దగ్గర అద్భుతమైన స్థితి కలుగుతుంది. సాక్షిగా గమనిద్దాం. ఆలోచనలు ఉండవు కదా. ఓకే, ఓపెన్ రైస్. ఎలా ఉంది సార్? ఆలోచన వచ్చాయా? ధ్యానం రాలేదు సార్. జరిగిందా? ధ్యానం జరిగిందా? అవును ధ్యానం సార్. చేసా? అవును. ధ్యానం చేయడం కాదు, ధ్యానం జరుగుతుంది. కానీ చిన్న ప్రయత్నించి ఏం చేయాలంటే ఆటోమేటిక్ ధ్యాన స్థితి మనకు వస్తుంది. ఈ స్థితిలో మనం నిరంతరము ఉండాలి, నిత్యము ఉండాలి. అవును. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇలా ఇలా ఈ పళ్ళ మీద పళ్ళు పెట్టి పళ్ళ
క్యాప్స్ నుంచి గాలి బయట నొక్కాలి. అంటే ఫస్ట్ ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి వ్యర్థాలను బయట నొక్కాం మనము. ఇప్పుడు సో లోపల ఉన్నటువంటి వ్యర్థాలను బయట నొక్కేద్దాం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. సో నన్ను చూడండి, ముందు ఇలా చూడండి. పళ్ళ మీద పళ్ళు పెట్టి పళ్ళు గ్యాప్స్ నుంచి గాలి బయట నొక్కాలి. ఓకే, ఎన్నిసార్లు చేయాలి సార్? 21 times. వెరీ గుడ్. ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. కళ్ళు మూసుకొని చేద్దాం. రిలాక్స్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. స్వామి స్వామి మళ్ళీ ఒకసారి చెప్పండి. చూడండి, పళ్ళు పెట్టండి, ఇట్లా ఆ, నీట్ పెట్టండి. క్రాస్ పెట్టారు, స్ట్రైట్ పెట్టండి, స్ట్రైట్ పెట్టండి. స్ట్రైట్ క్రాస్ గా ఉంది. ఇలా పెట్టండి. ఆ, ఆ, కోల్గేట్ పెట్టండి, అంతే. ఆ. గాలి బయట నొక్కండి. అంతే. నేలకి ఏమైనా ఒత్తిడి పెట్టాలా? నేలకి ఆనియాలా? ఏం అవసరం లేదు. నాలుగు అట్లా లోపల ఉంచి గాలి మాత్రం బయట నొక్కండి. అంతే. బయటకి అంతే, బయటకు దీనివల్ల కడపలో ఉన్న మైలవంతా బయటకు వస్తుంది. మూలాధారం మూలబంధ పడుతుంది. మూలబంధ చేయండి, అందరూ చేయండి. మూలబంధ దీన్ని ఏమంటారు గురుజీ? దీన్ని ఏమంటారు? మూల ఫస్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి సార్, మళ్ళీ రాసుకుంటారు. ప్రాక్టికల్ చేయండి, మళ్ళీ రాస్తారు. గట్టిగా చేయండి. శుద్ధి ముద్ర వేసుకొని చేయండి. ఎస్. రిలాక్స్, రిలాక్స్. మనము ఈ గాలి పీల్చి అనే పద్ధతి కాదుగా? కాదు, బయట నొక్కడమే. అంటవే అంతే, వాళ్ళతో పెట్టవే అంతే. అది వేరే, మనం చేసేదాన్ని వేరే. అది చేసి చూపిస్తాను, ఇంకా చూపించా. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఆలోచనలు వచ్చాయా? ఏం ఆలోచన రాదు. వెరీ గుడ్. ఇది వరకు వచ్చేది కదా, మనం కళ్ళు మూసుకుంటే ఎప్పుడు ఆలోచనలు పిచ్చి పిచ్చిగా వచ్చేది కదా. అవును,
రాదు. దట్స్ మీన్ ఎందుకు అంటే దీని యొక్క సైన్స్ ఏమంటే మన పాత చెత్త పెట్టుకొని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నాం కనుక సో ధ్యానం కుదరట్లేదు ప్రాపర్ గా మనకు. శాస్త్రం ఏంటంటే పాత చెత్త తీసేసాం. ఆ పాత చెత్త ఎలా తీయాలో ఆ టెక్నిక్ నేర్పించాను అంతే. చిట్కా, చిన్న చిట్కా తోటి. సో చిట్కా మీన్స్ సూక్ష్మం. చిన్న చిట్కా తోటి ఆలోచనలు ఆటోమేటిక్ గా ఆగిపోయాయి. వ్యర్థం బయట తీసాము, శుద్ధతో వచ్చింది ఆటోమేటిక్ గా. లాజిక్ ఇంకేమీ లేదు, ఇంకా మర్మం లేదు, మాయ లేదు, ప్యూర్ సైన్స్. ఏంటి, వ్యర్థాలు బయట నొక్కి వెంటనే ఆటోమేటిక్ శక్తి వచ్చేస్తుంది. పాత మురికి ఉన్నంత సేపు ఆ పాత భాండలు ఎంత ఎలా ఉంటుంది, ఆ పాత్ర ఎలా ఉంటుంది, దుర్గంధాలతో ఉంటుంది. ఎప్పుడైతే పాత మురికి శుభ్రం చేస్తే, శుభ్రంగా కడిగితే దాని వాతావరణం ఎలా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. దట్స్ రీజన్. ఆ పాత మురికి తీసే విధానమే ఈ టెక్నిక్స్. లోపల దుర్గంధమైన వ్యర్థాలతో కూడుకున్న వాయువులను బయట నొక్కేయడంతో సో ఆటోమేటిక్గా కుండలిని అవేకనింగ్ అవుతుంది, శక్తి అపార ప్రవాహం జరుగుతుంది, ఆనందం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ చిన్న టెక్నిక్ తోటి ఎలైట్మెంట్ అండ్ ఎనర్జీ, ఇంటెలిజెన్స్ 3 వస్తుంది. దీంతో మూలబంధ పడుతుంది. మూలబంధ అంటే మనకు మూలాధారంలో యానస్ పైకి లాగుతుంది, కుండలిని అవేకనింగ్ అవుతుంది. దీనికి ఈ అవేకనింగ్ కావడానికి ఎంతో ప్రయత్నిస్తే కానీ రాదు. గురువులు వాళ్ళకి శక్తిపాతం చేసి కుండలిని అవేకనింగ్ చేస్తారు. మరి ఎనీ టైం మనం గురువుల దగ్గర ఉండలేం కదా. మనకు మనంగా రోజు రోజుకి కొద్ది కొద్దిగా అలవాటు చేసుకున్నాం. గురువుల సమక్షంలో ఒకసారి హైయర్ డైమెన్షన్ ఎనర్జీ దిగితే కుండలిని ఆటోమేటిక్ యాక్టివ్ అవుతుంది. పక్కన కంపల్సరీ గురువు ఉండాలి. ఇది అంత ఫోర్స్ అప్లై చేయకుండా కొద్ది కొద్దిగా రోజు అలవాటు చేస్తున్నాం. మనకు అవగతం చేసుకున్నాం. రోజుకి ఆ కుండలిని కొద్దిగా లేచి మళ్ళీ కిందకు వస్తుంది, లేచి కిందకు, అది అలవాటు అయిపోతుంది. అప్పుడు క్యాపబిలిటీ పెరుగుతుంది, శరీరానికి మనసుకి క్యాపబిలిటీ పెరుగుతుంది, కెపాసిటీ పెరుగుతుంది. సో థర్డ్ వన్, ఆ ముద్ర అలానే పెట్టుకోండి. మౌత్ ఓపెన్ చేసి గట్టిగా గాలి బయట నొక్కండి. 11 టైమ్స్ చేయండి చాలు. టైం అయింది కదా. 11 టైమ్స్ చేసి గట్టిగా వాతాన్ని మొత్తం బయటకు పంపించేద్దాం. లెవెన్ టైమ్స్ చేసి రిలాక్స్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది సార్ ఆలోచన? ఆలోచన రావట్లేదు. ఎస్. సో ఒక సాధకుడికి బాగా ఇబ్బంది పడేది ఆలోచనతోటే మెయిన్ గా.
సో దాన్ని పట్టుకున్నా నేను నాకు సరిగ్గా ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఎలా అంటే అలా తోచింది అలా చెప్పి నన్ను తిక్కి పుట్టించారు. అది వాళ్ళకి నాకు మళ్ళీ ఇది చేసిన తర్వాత అర్థమైంది. వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల మళ్ళీ రాంగ్ గైడ్ చేశారనేసి. ఉమ్, కళ్ళు మూస్తే నిద్ర లేస్తే ధ్యానం చేయమని చెప్తారు, అంటే బెడ్ మీద కూర్చొని చెప్తారు. రాంగ్. లేచి వెంటనే ఫ్రెష్ అప్ అవ్వాలి, మనం వాష్రూమ్ వెళ్ళాలి. వ్యర్థం పెట్టుకొని ఏ సాధన చేయవద్దండి. నిద్ర లేస్తేనే వాష్రూమ్ వెళ్ళండి. వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత సాధన మొదలు పెట్టండి. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. రాంగ్ గైడ్ చేశారు నన్ను చాలా మంది. ఎంతో దెబ్బతింది నాకు శరీరం. గాడ్ గ్రేస్ మనకు ఎప్పుడు ఉంది కనుక, గురువులు మనకు వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు ఉంది కనుక పర్ఫెక్ట్ గా మనల్ని గైడ్ చేసి మంచిగా ఆనందాన్ని ఇచ్చారు మనకు గురువులు. ఆనంద యోగాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఇదే క్రియాయోగము 6th లెవెల్ ఆఫ్ ప్రాణాయామ. ఈ ముద్ర పెట్టుకుందాం. ఎస్, దీని పేరు పూర్ణమైన ముద్ర. పూర్ణ ముద్ర, సంపూర్ణము, పరిపూర్ణము, పరబ్రహ్మము. ఈ ముద్రను ముఖ్యంగా బుద్ధుడు పెట్టుకుంటాడు, దక్షిణామూర్తి పెట్టుకుంటాడు ఈ ముద్రను. దీని పేరు శూన్య ముద్ర అని అంటారు. సో ఎప్పుడైతే శూన్య ముద్ర పెట్టుకుని సాధన చేస్తామో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా డెవలప్మెంట్ అవుతుంది. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఎప్పుడైతే ఈ శరీరాన్ని, ఈ ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేస్తామో ఈ 3 రకాల డెవలప్మెంట్: శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా. ఆత్మపరమైన ఆనందం ప్రాప్తమవుతుంది. ఓకే, సాక్షితత్వం అవగతమవుతుంది. సో 2 మోకాళ్ళపై పెట్టుకొని సిట్రైట్ కూర్చొని ఒకసారి గమనించండి. 2 మోకాళ్ళపై పెట్టుకో తల్లి. అరిచేతులు ఆకాశంలో కూర్చోవాలి. చూడండి అనండి. మెల్లగా నోరు తెరిచి గాలి బయటికి లోపలికి. నోరు మూయేసి ఆ గొంతు లోపలనే పైకి, లోపలనే కిందకి, లోపల. కుదిరితే కళ్ళు పైకి పెట్టండి, శాంభవి ముద్ర పెట్టండి. కుదిరలేని వాళ్ళు కళ్ళు మూసుకొని హాయిగా ప్రాణాయామం చేద్దాం. కంఠముతో ప్రాణాయామం. ఈశ్వర అంటే ఈ స్వరమే ఈశ్వరం. ఈ స్వరయోగమే, ఈ స్వరయోగమే, ఈశ్వర యోగమే. ఇది ఈ స్వరముతో అనుసంధానం అవ్వడమే ఈశ్వర యోగం.
ప్రాణ ఆయామం. ఆయాం అనగా పెంచుట, ప్రాణశక్తిని పెంచుట, దీర్ఘించుట. దీని స్వరయోగము, సర్పయోగము, నాదయోగము, ఓంకార యోగము, సిద్ధయోగము, క్రియాయోగము, వాసియోగము, లయ యోగము అని పేరు ఏదైనా ప్రాణం ఒకటే ఊర్ధముఖంగా నడిపించడము. ఈ సాధనను నిరంతరము ప్రాక్టీస్ చేద్దాం. నడుస్తూ, పనిచేస్తూ, టీవీ చూస్తూ, ఏ పని చేసినా కంఠముతో శ్వాసించడం అలవాటు చేసుకుందాం. హాయిగా రెండు చేతి యొక్క మన వ్రేళ్లను టచ్ చేద్దాం. 5 వ్రేళ్ళు మనలో మాత్రమే. ఎస్, ఒళ్ళో పట్టుకుందాం. ఎస్, అంతే. ఒళ్ళో పెట్టుకోండి.
మడిలో పెట్టుకోండి. హాయిగా కళ్ళు మూసుకుందాం. సహజమైన శ్వాసతో అనుసంధానమవుదాం. సహస్రారం మీద దృష్టి పెడదాం. భ్రూమధ్యంలో దృష్టి నిలబెడదాం.
ఓకే, రిలాక్స్. చేతులు తీసి రెండు కన్నుల మీద పెడుకుందాం. రెండు చేతులు రెండు కన్నుల పైన. చేతి ద్వారా ఎంతో శక్తి మనకు ఆదా అవుతుంది. క్లాప్స్ టు మెడిటేషన్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన విశ్వానికి, విశ్వకర్మలకు, విశ్వాత్మలకు, ఈ జ్ఞానాచ పరమ గురువులకు నా యొక్క ఇంత శ్రద్ధతో విన్న మీ అందరికీ నా యొక్క ఆత్మకోటి ప్రణామాలు. ఆనందం బ్రహ్మానందం, ఆనందం బ్రహ్మానందం, ఆనందం బ్రహ్మానందం.